ఇది 3D వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. సింగిల్ ఇమేజ్ ఉంటే చాలు మీరు ఈజీగా అయితే ఎడిటింగ్ చేయొచ్చు. బెటర్‌గా అయితే చాలా బాగుంది. మాస్క్ అయితే ఉంటది. ఒకసారి చూడండి. తర్వాత మీరు చేసుకోండి. God bless you, my enemy soul. గురిపెట్టాను నా లెన్స్ భస్మ రిపోర్టర్ మీరు వీడియో అయితే చూశారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ఇచ్చిండి. మీకు ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే న్యూడ్లో అయితే పెట్టిన సాంగ్ అది. ఒకసారి మీరు ఇన్స్టాలో వెళ్ళి చూసుకుంటే ఫుల్ సాంగ్తో మీకు టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను అక్కడ వీడియో. వీలుంటే మీరు ట్రై చేయండి వీడియో. బెటర్గా అయితే చాలా అంటే చాలామంది ఓన్లీ సింగిల్ ఇమేజే. నేను చాలా ఇన్స్టాలో నా సింగిల్ ఇమేజ్ వీడియో అయితే అది కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. సింగిల్ ఇమేజ్ అయితే వీడియో చాలా అంటే చాలా మంది నాకు కామెంట్ కూడా చేశారు. అండ్ బెటర్గా నాకు ఇంకో వీడియో అయితే పంపారు. అది నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఫస్ట్ ఈ వీడియో ట్రై చేయండి బెటర్. అండ్ ఇంకోటి ఏంటబ్బా అంటే మీకు ఈ వీడియోలో కొన్ని చెప్పాలి. మీకు 1 by 1 చెప్తాను. లాస్ట్ కూర్చోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఓన్లీ 1 క్లిక్లో అయితే ఎడిట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ దగ్గర అలర్ట్ మెషిన్ అయితే కంపల్సరీ ఉండాలి. మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే హైలైట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎస్టిమేషన్లో కూడా పెట్టాను, అక్కడ వెళ్ళి డౌన్ చేసుకోండి. బెటర్గా అయితే మీకు లేకపోతే నాకు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో హైలైట్లో ఉంది. అండ్ వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్కటి అయితే పోస్ట్ అయితే ఇచ్చాను. ఒకసారి వాట్సాప్ ఛానల్లో వెళ్ళండి. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టింటాను. అక్కడ ఆల్ మెటీరియల్స్ అన్నీ వాట్సాప్కి సెండ్ చేస్తుంటాను. ఇక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మీకు నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా నేను కెమెరా చూసాను కాబట్టి కెమెరా తీసుకోండి. బాక్స్ని తీసి తర్వాత కెమెరా తీసుకోండి. ఇక్కడ నాకు చూసుకుంటే ఇక్కడ మీకు నాకైతే ఈ దీంట్లో ఫాంట్ అనేది కంపల్సరీ ఉంది కాబట్టి మీకు మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంటుంది. అంటే వేరే ఫాంట్ అయితే వస్తుంది. అంటే మిస్సింగ్ ఫాంట్ అనేది ఈ వీడియోలో. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ మీ దగ్గర లేకున్నప్పుడు మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్లో కూడా అక్కడ చెక్ చేసుకోండి. అంటే డౌన్ డేషన్ తెలియకపోతే హైలైట్లో ఒక వీడియో అయితే పెట్టాను, పోస్ట్ అయితే చేశాను. అక్కడ చూసుకుంటే మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయితే అయిపోతుంది. ఫాంట్స్ అలా ఇంపోర్ట్ చేసుకునేది. అండ్ ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ కాకపోతే దాని ಬಗ್ಗೆ కూడా వీడియోస్ అయితే పెట్టాను. ఒకసారి హైలైట్లో అది కూడా వెళ్ళి చూడండి. మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కటి మీకు హైలైట్లో ఉంటుంది. అలర్ట్ మోషన్ అండ్ ఫాంట్స్ ప్రాజెక్ట్ లింక్స్తో అన్నీ అక్కడే ఉంటుంది. అండ్ యాప్స్ లింక్స్ అన్నీ ప్రతి ఒక్కటి మీకు వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది. అక్కడ సెండ్ చేస్తుంటాను, అక్కడ లేదు చూడండి, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ వచ్చి ఒక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే మీకు దగ్గర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాప్ లేకపోతే ఫోటో రూమ్ అనే ఒకటి ప్లే స్టోర్ అయితే సిక్కుతుంది. అక్కడ వెళ్ళి చూడండి. అక్కడ మీరు ఫోటో సెండ్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో జనరేట్ చేసుకోండి. ప్రతి ఒక్కటి అదే జనరేట్ చేస్తుంది. మనం ఓన్లీ ఫోటో సెండ్ చేస్తే అదే ప్రతి ఒక్కటి సెండ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ టైప్ అవుతుంది. ఒక్క నిమిషం చూడండి. ఇట్లా దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఒరిజినల్ ఫోటో దాన్ని డూప్లికేట్ చేసిన తర్వాతనే నేను ప్రతి ఒక్కటి ఫాంట్స్ అనేది యాడ్ చేశాను. సాంగ్ కూడా హైలైట్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్లో అయితే ఉంటుంది. చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ ఇమేజ్ మీరు ట్రై చేయండి. ఎందుకంటే సింగిల్ ఇమేజ్ వీడియోనే ఎడిటింగ్ అయితే చాలామంది పంపారు, చాలామందికి చేశాను. మీకు నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నేనైతే అడగండి, నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. మీకు మార్నింగ్ ఎవ్రీ డే మీకు 2 వీడియోస్ అయితే సెండ్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్లో. ప్రతి దాంట్లో నేను 2 వీడియోస్ అయితే చేస్తుంటాను. కాబట్టి మీరు ప్లీజ్ ఒక సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ కొట్టి వీలుంటే మీరు చేసుకోండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో చేస్తే మీకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ టైం నేను బెటర్గా అయితే ఈ వీడియో నచ్చకపోతే చెప్పండి, నేను నెక్స్ట్ టైం బెటర్గా చేస్తా. ఓకే, ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసి అయిపోయింది కదా. ఇక్కడ లాస్ట్ వరకు ఉంటే ఇక 25 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు ఫోటోస్ అండ్ ఫాంట్స్ యాడ్ చేసిన తర్వాత మీ వీడియో ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. అండ్ ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఉంటే మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.